ఓకే, సో అత్తమ్మ గారు మంచి వంట ప్రిపేర్ చేస్తారు. చక్కగా నా బాధ్యత తీరిపోయిందమ్మా. ఇప్పుడు కోడలు ఏం చేస్తారో చూస్తాను అన్నట్టు చూస్తున్నారు పక్కకు వచ్చి. సరే, ఇప్పుడు మన కోడలు గారు ప్రవళిక గారు ఉన్నారు. మరి ఏ వంట వండుతారో అడిగి తెలుసుకుందాం. ప్రవళిక, వంట పేరేంటి? అయ్యో, అత్తగారు తినాలి కాబట్టి అంత రహస్యం ఏంటమ్మా? అంటే మీకు వినిపించకూడదని. మరి ఎందుకు సాధిస్తాను? ఇందుకేగా సైలెంట్ సాధింపుడు కోడలు ఇక్కడ. అవునవును. సరే మాధురి, అత్తమ్మ కంటే బెటర్మెంట్ వంట కోడలు చేసిందని ప్రూఫ్ చూపించుకుంటాను. ఓకే, మరి నేను పన్నీర్ మెజెస్టిక్. ఓకే, అయితే మనకు కావాల్సిన పదార్థాలు చెప్పేస్తే పన్నీర్ ముక్కలు, కార్న్ఫ్లోర్, అజినమోటో, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, పెరుగు, పసుపు, ఎండుమిర్చి, ఉల్లికాడ తురుము, కారం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి తురుము. మరి ఈ వంటకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? ముందుగా స్టవ్ వెలిగించి ఇది కూడా డీప్ ఫ్రై. ఏంటి అత్త కోడలు ఇద్దరు ఇలాంటి డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అవును. చాలత్తమ్మ. సరే, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్న పన్నీర్ ముక్కలని ఇందులో వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అత్తమ్మ ఒక స్పూన్ ఇవ్వ. అదేంటి ఇవ్వా ఇవ్వా అంటున్నావు అత్తమ్మ? అంతే కదా మరి. ఇది కార్న్ఫ్లోర్, ఇవి 4 టేబుల్ స్పూన్. సో కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాం ముందు. అవును అత్తమ్మ, కూల్, కోపమే వద్దు. కోపంగా ఉన్నారు కాబట్టి అత్తమ్మను కూల్ చేయడానికి నేను ఒక మాట చెప్తాను. సరే అత్తమ్మ, ఇది ఎలాగో పండుగ రోజులు కదా, భోగి ఈ రోజు. మరి మీ చిన్నప్పుడు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? చాలా సరదా భోగి అంటే కదా. అలా బాగా చేసుకోవాలి. సాయంత్రం నుంచే పిల్లలందరూ కూడా కట్టెలు, ఈ చెక్క ముక్కలన్నీ ఇళ్లలో పాత నులక మంచాలు ఉండేవి. అవి మీకు తెలియదు అనుకో. నులక అంటే ఏంటి, మంచం అంటే ఏంటి అంటారు ఇప్పుడు వాళ్ళు. నులక మంచాలు పాతవన్నీ తీసుకెళ్లిపోయి తెల్లవారుజామున 2 గంటల దగ్గర నుంచి మంటలు వేసేవారు. అందరూ చక్కగా వెళ్లి కాసేపు కూర్చొని అక్కడ పెట్టిన వేడి నీళ్లు కాసిన తెచ్చుకుని మన నీళ్ళలో కలుపుకొని పోసుకునేవాడు. అప్పుడు సంక్రాంతి తెల్లవారుజామున వచ్చిందని వాడు. ఇప్పుడంతా మాధురి, మీకు తెలీదా మన కాకినాడలో కూడా? మా కాకినాడలో అలాగే చేసుకునేవాళ్ళు. సరే, ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? మళ్ళీ ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది. మైదా, ఇది 2 టేబుల్ స్పూన్. అవును, 2 టేబుల్ స్పూన్ కదా మైదా. మన కాకినాడలో ఒక బానూర్ జంక్షన్ లో కదా. అవును, నీకు గుర్తుందా? గుర్తుంది. చాలా అంటే చాలా బాగా చేసేవారు అసలు. అత్తమ్మ, ఎందుకు అత్తమ్మ, పండుగ రోజున పాపం కోడలు అలా ఆడిపోసేసుకుంటారు. సరేనా? సంతోషపడుతున్నాను. సరే, మనం 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నాం, 2 స్పూన్లు మైదా వేసుకున్నాం. నెక్స్ట్ చిటికెడు ఉప్పు. పర్లేదంట అత్తమ్మ ఉప్పు. చాడు పసుపు చిటికెడు ఉప్పు లాగా ఉంది. తర్వాత అజినమోటో. అజినమోటో చైనీస్ సాల్ట్ వా. ఓకే, ఇప్పుడు వాటరా ఇస్తానమ్మా. సో అంతా మనం మిక్స్ చేసుకోవాలా ఇప్పుడు? అవును. బ్రేక్ కాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. కోడలికి పెద్ద పరీక్ష అంటే అవి ఎక్కడన్నా విరిగినాయి అంటే అంతే కథం. సరే, అయిపోయింది. ఇప్పుడు ఇది మనం కొంచెం ఆయిల్ బాగా ఇటికితే మనం హీట్ బాగా అయింది. వేసేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు. నేను వేయినా? నేను వేస్తాను. ఇక్కడ నుంచి రావడం కష్టం కదా. ఓకే, మరి ఇప్పుడు మనం ఈ లోపల ఏమైనా చేసుకోవచ్చా? చేసుకోవాలి కదా మరి. ఏం చేసుకో? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయనా? ఆయిల్ ఇక్కడ వేద్దాం లేదమ్మా. వెల్లుల్లి ముక్కలు, తర్వాత వేయించుంది పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు. అమ్మో, ఇది వేసినప్పుడు చిటాపటా అంటుంది మన అత్తమ్మలాగా. ఎండుమిర్చి, తర్వాత ఆనియన్స్. ఓకే, ఇవి అయిపోయినట్టున్నాయి కదా. స్టవ్ ఆఫ్ చేసాను అయితే? లేదు, కొంచెం అవ్వాలి. కొంచెం లోపల మనం కర్డ్ వేసుకుందాం. కర్డ్, ఓకే. అలాగే పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు,
కారం, సాల్ట్ ఇంతకు మనం అందులోనే వేసుకున్నాం కాబట్టి లైట్గా. ఎలా చేస్తుంది అత్తమ్మ కోడలు వంటలు? బాగా అజినోమోటో. అజినోమోటో. వీటి సంగతి ఏంటి? కొంచెం ఇవి ఆఫ్ చేసేనా? ఇవి తీసి వేసేచ్చా ఇందులోనే? ఓకే, అయిపోయినాయి. ఇది ఇంకా స్ప్రింగ్ ఆనియన్సా? అవును. పైపైన చల్లుకోవడమే. చాలా కలర్ఫుల్గా ఉంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా వెళ్తాం. ఓకే, టమాటో ఫ్లవర్, అలాగే బీట్రూట్ చక్రాలు, ఇవేంటి స్ప్రింగ్ ఆనియన్స్. ఇలా పెడదామా? ఎంత బాగుంది అసలు చూడడానికి. చూసారు కదండి, పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ మెజెస్టిక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, కార్న్ఫ్లోర్, అజినోమోటో, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, పెరుగు, పసుపు, ఎండుమిర్చి, ఉల్లికాడ తురుము, కారం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి తురుము. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీర్ ముక్కలు, కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, అజినోమోటో, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడైన ఆయిల్లో వేసి రెండు వైపులా దూరగా వేయించాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించాలి. వేగిన తర్వాత పెరుగు, పసుపు, కారం, ఉప్పు, అజినోమోటో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకున్న తర్వాత ఉల్లికాడ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లికాడలు, టమాటో ఫ్లవర్, బీట్రూట్ ఫ్లవర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ మెజెస్టిక్ రెడీ.